అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావజీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుని, ఇందులో మన నచికేతోపాఖ్యానంలో నచికేతుడు యమధర్మరాజుని అడిగాడు. ఈ యొక్క నచికేతుడు యమధర్మపురానికి వెళ్ళి యమధర్మరాజుని కలుసుకుని యమధర్మరాజునే అడగటం జరిగింది. ఇంకెవరెవరినో అడిగితే ఇది ఏదో అభూత కల్పనలో చెప్పటానికి కానీ అసలైనటువంటి వ్యక్తి యమధర్మరాజే కాబట్టి యమధర్మరాజుని అడగటం జరిగింది. యమధర్మరాజా, స్వర్గం అనేటువంటిది ఉన్నదా? ఆ స్వర్గం అనేటువంటిది నిజంగా ఉండి ఉన్నట్లయితే అది ఎక్కడ ఉన్నది? ఆ స్వర్గానికి అధిపతి ఎవరు? ఆ ఒక్క స్వర్గాన్ని చేరుకోవాలి అంటే మార్గం ఏమిటి? దానికి చేరుకోవాలంటే ఏ ఏ యాగక్రతువులను నిర్వర్తిస్తే ఈ యొక్క స్వర్గాన్ని చేరుకుంటాము అని చెప్పేసని ఈ యొక్క నచికేతుడు శ్రద్ధాసక్తులతో ఈ యొక్క యమధర్మరాజుని అడగటం తటస్థించింది. ఇతని విశ్వాసాన్ని, ఇతని శ్రద్ధని చూసినటువంటి ఈ యొక్క యమధర్మరాజు దీనికి ఆయన సమాధానం చెప్పడం ప్రారంభించారు. ఏమని చెప్పడం ప్రారంభించారు అని అంటే, ఈ యొక్క ప్రతి వాళ్ళకి కూడా ఏదో తెలుసుకోవాలి అనేటువంటిది ఉంటుంది. ఆ తెలుసుకోవాలి అనేటువంటి వాటి మీదన విశ్వాసము అనేటువంటిది ఉండదు. ఎవరో చెప్పినటువంటి మాటల్ని విని పుక్కుటె పురాణంగా అన్నట్టుగా వాటిని విశ్వసించేటట్లుగా ఇటువంటి విషయాలందు వాళ్ళ విశ్వాసాన్ని కనబరచరు. ఎప్పుడైతే విశ్వాసం లోపిస్తుందో అప్పుడు శ్రద్ధ అనేటువంటిది ఉండదు. కాబట్టి నీవు శ్రద్ధగా అడుగుతున్నావు కాబట్టి దీనికి పుక్కుటి పురాణాలలాగా కాకుండా అసలైనటువంటి విషయాన్ని ఇక్కడ నీకు నేను ఈ స్వర్గం అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి నేను నీకు చెప్పటం జరుగుతుంది అని చెప్పేసని ఈ యమధర్మరాజు ఈ నచికేతుడికి ఈ యొక్క స్వర్గాన్ని గురించి చెప్పటం ప్రారంభించాడు. ఆత్మ అగ్నిగా గ్రహించి విద్యగా అనుష్ఠిస్తున్నప్పుడు ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి భగవంతుని పొందటానికి ఒక సాధనం అవుతుంది. అంటే ఆత్మ అగ్ని అనేటువంటి దాన్ని ముందు ఆత్మ అగ్ని గ్రహించాలి. అసలు ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మకి రంగు, రుచి, వాసన ఏమీ లేదు, దానికి పొడుగు లేదు, దానికి ఆకారం లేదు అని చెప్పేటువంటి ఈ యొక్క భగవద్గీత లాంటివి వింటే ఆత్మ గురించినటువంటి విషయాల్లో చాలా సందేహాలు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితిలో ఆ యొక్క ఆత్మలో అగ్ని అనేటువంటిది దాన్ని గ్రహించాలి. అంటే స్పార్క్ అంటాం అన్నమాట. బయట సైంటిఫిక్గా చెప్పాల్సి వస్తే ఒక ఇంజన్ని అది ఫైరింగ్కి రావాలంటే స్పార్క్ అనేటువంటి దాని మూలంగా మాత్రమే ఆ పెట్రోల్ ఇంజిన్ అయినా డీజిల్ ఇంజిన్ అయినా కూడా ఆ స్పార్క్ నుంచి మాత్రమే అది ఆన్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అలాగే ఇక్కడ ఈ ఆత్మ అనేటువంటి ఆత్మలో ఉన్నటువంటి అగ్ని ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రపంచము అనేటువంటి సృష్టిక్రమంలో భగవంతుని పొందటానికి ఒక సాధనం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క యమధర్మరాజు చెప్పటం ప్రారంభించారు. ఆ అగ్ని హృదయంలో ఉంది. అటువంటి అగ్నిని మనం తెలుసుకోవాలంటే
కడు జాగ్రత్తగా, కడు విశ్వాసంతోనూ, కడు శ్రద్ధతోనూ చేయాలి. యమధర్మరాజు దీన్ని నచికేతునికి చెప్తూ, దీన్నే నచికేతు విద్య అని చెప్పేసి అంటారయ్యా. ఉద్గృహను తెలుసుకునే బుద్ధిని జాగృతం చేయడానికి ఒక సాధనం ఇది అయి ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది. ఆత్మలో అగ్ని ఉంది. ఈ అగ్ని ఎక్కడ ఉన్నది అంటే హృద్గృహ అనేటువంటి దాంట్లో ఉన్నది. అనేటువంటి దాన్ని బుద్ధిపూర్వకంగా తెలుసుకునేటువంటి వాడికి మాత్రమే ఇది తెలుస్తుంది. ఏదో యాగము అంటే కూర్చుని ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసేసుకుని ఆ హోమగుండంలో ఈ అగ్నిని రగిల్చి ఆ అగ్నిలో ఈ యొక్క వస్తువులన్నింటినీ కూడా వేసేటువంటిది కాదు. ఇది ఒక విద్య లాంటిది. ఒక జ్ఞానము కలిగినటువంటి పని అనేటువంటి విషయాన్ని ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నటువంటి విషయము. ఆత్మలో ఉన్నటువంటి అగ్ని, ఈ అగ్ని హృద్గృహలో ఉండటం మూలంగా ఈ హృద్గృహలో ఉన్నటువంటి దాని లోపలికి ఏమేమి వెయ్యాలి అని అంటే మనస్సు అనేటువంటి దాన్ని చంద్ర మనసో జాత చక్షో సూర్యో అజాయత అని చెప్పినట్టుగా ఇందులో వేటిని సమర్పించాలి అని అంటే మనస్సు అనేటువంటి రేని మాత్రమే సమర్పించాలయ్యా. ఈ సమర్పించినప్పుడు మాత్రమే ఈ యొక్క హృద్గృహలో ఉన్నటువంటి ఈ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఈ ప్రజ్వరిల్లినప్పుడు మాత్రమే ఇందులో నుంచి ఎవరైతే యజ్ఞపురుషుడని నీవు అనుకుంటున్నావో ఆ యజ్ఞపురుషుడు ఈ హృద్గృహలో నుంచి అతను మనకి కనిపించటం జరుగుతుంది. కనుక నచికేత ఇక నుంచి కూడా ఈ యాగాన్ని నచికేత విద్య అని చెప్పటం జరుగుతోంది. కనుక ఈ యొక్క స్వర్గాన్ని పొందటానికి మార్గము హృద్గృహలో ఉందని నచికేత విద్య చూపిస్తోంది అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు బాహుశంలో దాన్ని యాగానికై నిర్వర్తించడానికి కావలసిన పద్ధతులను చెప్పడం ప్రారంభించాడు ఈ యొక్క యమధర్మరాజు నచికేతుడికి. ఆదిలో ఉద్భవించినటువంటి ఆ యాగం గురించి యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడు. ఆ యాగానికి ఎటువంటి ఇటుకలు కావాలో, ఎన్ని కావాలో, ఏ విధంగా యాగకుండాన్ని అమర్చాలో అంత విపులంగా ఉపదేశించాడు. యమధర్మరాజు చెప్పిన విషయాలు నచికేతుడు అట్లే తిరిగి ఒప్పచెప్పాడు. నచికేతుడు వాటిని అర్థం చేసుకోవడం చూసి సంతసించిన యమధర్మరాజు మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించాడు. నచికేతుడి జవాబుతో ప్రీతి చెందిన వాడు యమధర్మరాజు, నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. ఈ యాగం ఇకపై నీ పేరిట ప్రసిద్ధమవుతుంది. ఇంకా ఎన్నో రంగుగల మాలను కూడా నీకు ఇస్తున్నాను. వీటన్నింటినీ కూడా తీసుకో అని చెప్పేసని ఈ నచికేతుడికి ఈ యొక్క యమధర్మరాజు వీటన్నింటినీ ఇవ్వటం జరిగింది. ఈ ఇస్తూ ఇక్కడ ఈ యొక్క యమధర్మరాజు ఇతనికి కొన్ని విషయాలు చెప్పడం ప్రారంభించాడు. అంటే 9 చతుషష్ఠయములు అనేటువంటిది సంకల్పము, అధ్యసాయము, అభిమానము, అవధారణ, ముదిత, కరుణ, మైత్రి, ఉపేక్ష, తితీక్ష వీటన్నింటితో కలిపి ఈ యొక్క నచికేత విద్యను నేర్చుకున్నప్పుడు మాత్రమే ఏ వ్యక్తి అయినా సరే స్వర్గాన్ని పొందటానికి సాధ్యమవుతుందయ్యా. లేకపోతే అసలు ఆ పదాన్నే ఉచ్చరించటానికి తితీక్ష అనేటువంటి ఈ యొక్క బలమైనటువంటి తితీక్ష కోరిక లేనప్పుడు దాన్ని పొందటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం అవుతుంది. చక్కని ప్రతిభ గల విద్యార్థిగా నువ్వు ఉన్నావు కాబట్టి నీలాంటి విద్యార్థిని చూసినటువంటి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే అతనికి కావలసినటువంటివన్నింటినీ కూడా చెప్పడం జరుగుతుంది. అర్హత కలిగినటువంటి శిష్యుడిని చూస్తే గురువు ఎటువంటి రహస్యము లేకుండా ఒక సద్భావనతో
అన్నింటినీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యమధర్మరాజు కూడా ఈ యొక్క నక్కీరుణ్ణి చూసి, ఈ యొక్క సనత్కుమారుణ్ణి చూసి, ఈ యొక్క ఏ యాగం ద్వారా స్వర్గాన్ని ప్రాప్తించుకోవచ్చో అది నచికేత యాగంగా పేర్కొనబడుతున్నది. మొదటి వరం, రెండవ వరం, అందమైన ఒక రత్నాల హారం, వీటన్నింటినీ కూడా పలు విధాలుగా అతని తాలూకు ప్రతిభను గుర్తించి ఈ యమధర్మరాజు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత నచికేత ఈ యాగాన్ని ఎవరైతే 3 పర్యాయాలు చేస్తారో, ఈ నచికేత యాగం అనేటి ఈ నచికేత విద్యని ఎవరైతే ఈ యొక్క యాగాన్ని 3 సార్లు చేస్తారో, చేసి ముగ్గురిని ఆశ్రయించి 3 విధములను నిర్వర్తించినప్పుడు జనన మరణాలను అతిక్రమిస్తాడు. బ్రహ్మం నుంచి ఉద్భవించిన వాడు ఆరాధనీయుడు అయిన భగవంతుని తెలుసుకుని అనుభూతి చెందిన అతడు పరమశాంతిని పొందుతాడు. నచికేతుడు 2వ వరాన్ని స్వర్గం గురించి అడిగితే ఆ స్వర్గానికి మార్గాన్ని చెప్తున్నటువంటి దీంట్లో బాహ్యమైన యాగాన్ని కొన్ని నియమాలు పాటించాయి, నిర్వర్తించాలి. ఆంతరికంగా చేసేటువంటి సాధనకు ఒక విద్య అని చెప్పేటువంటి పేరు ఉంటుంది. ఈ విద్యని చేయటానికి దీనికి ఇక్కడ ఎటువంటి నియమ నిబంధనలు కూడా ఉండవు. ఈ యొక్క నియమ నిబంధనలు లేకుండా ఒక విద్య భగవన్నామ స్మరణలో చేరుతుంది. అటువంటి భగవన్నామ స్మరణలో చేరినప్పుడు దీన్ని మంత్రము అనేటువంటి ఒక వాక్యంతో నువ్వు చేస్తూ ఉంటే అది నీకు సత్ఫలితాలను ఇస్తుందయ్యా అనేటువంటి విషయాన్ని ఇక్కడ యమధర్మరాజు నచికేతుడికి చెప్పటం ప్రారంభించాడు. ఏదైతే నేను ఈ యొక్క రామాయణాన్ని క్రోడీకరిస్తూ అహల్య రాయైపోయినప్పుడు ఆ ఒక గౌతమ మహర్షి ఏవైతే విషయాలను చెప్పాడో అదే విషయాలను మళ్ళీ ఇక్కడ యమధర్మరాజు కూడా వాటినే చెప్పడం జరుగుతోంది. ముగ్గురిని ఆశ్రయించడం, తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురిని చూసే మార్గంలో వెళ్ళాలి. తల్లి వాత్సల్యం, లౌకిక విషయాల్లో తండ్రి సూచనలు, ఆంతరింగిక జీవితంలో అరుదైన గురువు మార్గదర్శకం, ఈ 3 ఈ యొక్క తరుణంలో సరిగ్గా లభించిన వ్యక్తి జీవితం విజయవంతం అవుతుంది. దీనిలో ఏ ఒక్కటి లభించకున్నా జీవితం పరిపూర్ణం కాదు. కనుక ఈ ముగ్గురి తాలూకు ఆశీస్సులతో జీవితం పరిపూర్ణతను సంతరించుకోవాలి. ఇటు తల్లి తాలూకు ఆశీస్సులు లేకపోయినా, అటు తండ్రి తాలూకు ఆశీస్సులు లేకపోయినా, ఇటు గురువు తాలూకు దీవెనలు లేకపోయినా ఆ జీవితం అనేటువంటిది పరిపూర్ణత కాదు. ఈ యొక్క గౌతమ మహర్షి చెప్పినట్టుగా తల్లి బ్రహ్మస్థానంలో ఉండి తనకి తనువుని ప్రసాదించినటువంటి బ్రహ్మస్థానం కలిగినటువంటిది. తండ్రి విష్ణు స్థానంలో ఉండి పోషణాభారాన్ని వహించి గురుకులానికి చేర్చేంత వరకు కూడా ఇతను విష్ణు స్వరూపంగా తండ్రి ప్రవర్తించడం జరిగింది. గురువు అనేటువంటి వాడు శివస్వరూపంగా ఉండి అతనికి జ్ఞానాన్ని ప్రసాదించి గురవన్ గురువే శరణమయ్యప్ప అన్నట్టుగాను ఆ ఒక విద్యార్థికి పూర్తి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు గురువు అవుతాడు. కాబట్టి ఆ ఒక గురువు నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానంతో మాత్రమే ఇతని తాలూకు జీవితం పరిపూర్ణత చెందుతుంది. ఈ ముగ్గురు నుంచి నేర్చుకున్నటువంటి దాని మూలంగా మాత్రమే పరిపూర్ణత చెందుతుంది. లేకపోతే ఏ ఒక్కరి తాలూకు ఆశీస్సులైనా కూడా నీకు లభించకపోతే దాని మూలంగా ఎవరి జీవితాలైనా కూడా పరిపూర్ణం కావు. నీవు నీ తండ్రి గారు చెప్పినటువంటి కోపంగా అన్నారనుకుని నీవు వచ్చేసినప్పటికీ కూడా నీ యొక్క తండ్రి గారైనటువంటి ఆ వాజవ్రసుడి తాలూకు మాట విని యమపురికి వచ్చేసావు. ఇక్కడ గురుస్థానంలో యమధర్మరాజు నేనే ఉండి నీకు పాఠాలని చెప్పటం అవుతోంది. కనుక నీ జీవితం పరిపూర్ణత చెందుతుంది. ఈ పరిపూర్ణత చెందటం మూలంగా ఇక్కడ నేను నేర్పినటువంటిది ఏదైతే ఉందో
ఈ స్వర్గానికి సంబంధించిన ఈ విద్య నీ పేరున నచకేత విద్యగా ఇక నుంచి పిలువబడుతుందయ్యా అని చెప్పేసని యమధర్మరాజు చెప్పుకొస్తూ, ఈ ముగ్గురి ఆశ్రయంతో భగవంతుని తెలుసుకోవచ్చు. భగవంతుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటిది ఇది కంటికి ఎవరికీ కూడా కనిపించినటువంటి విషయము. తల్లి కనిపిస్తుంది, తనకి జన్మనిచ్చినటువంటిది కాబట్టి. తండ్రి తనని పోషిస్తున్నాడు కాబట్టి కనిపిస్తాడు. గురువు తనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి గురువు కనిపిస్తాడు. ఈ ముగ్గురు కూడా ప్రకృతిలోంచి వచ్చినటువంటి వాళ్ళే. ఈ ప్రకృతిలోకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి స్వరూపాలతో విరాట్ పురుషుడు ఈ యొక్క తల్లి తండ్రి గురువు అనేటువంటి వాళ్ళని ప్రతిష్ఠితం చేయటం మూలంగా వీళ్ళని తెలుసుకోవలసినటువంటి విషయము, మనం నేర్చుకోవలసిన విషయము. కనుక భగవంతుని తెలుసుకోవాలి అంటే ముందు తల్లి తండ్రి గురువు అనేటువంటి ఈ ముగ్గురిని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి భగవంతుడు అనేటువంటి ఆయన్ని పొందటానికి ఒక జీవిత లక్ష్యం అనేటువంటిది ఏర్పాటవుతుంది. అలా కాకపోతే అసలు భగవంతుడు అనేటువంటి దానికి అర్థమే నీకు తెలియకుండా ఉంటుంది. దీని మంత్రంలో వచ్చే తెలుసుకునేటువంటి దాని విధిత్వ అని చెప్పేసారంటారు. భగవంతుడిని తల్లి తండ్రి గురువు ద్వారా తెలుసుకునేటువంటి వాక్యాన్ని ఏమంటారంటే విధిత్వ అనేటువంటి పదంతో సూచిస్తారు. కానీ అలా తెలుసుకోవడం మాత్రం సరిపోదు. అనుభూతిలో భగవంతుణ్ణి గ్రహించాలి, అనుభవించాలి. దీన్ని మంత్రంలో వచ్చే అనుభవించి వాటి నుంచి నిజిచ్ఛాయ అనే పదం సూచిస్తున్నది. దానినే స్పష్టమైన అభ్యాసము అని చెప్పేసి అని అంటాము. తెలుసుకోవటమే కాదు, దాన్ని ప్రాక్టికల్గా కూడా చెయ్యాలయ్యా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క యమధర్మరాజు గారు చెప్పటం జరుగుతోంది. ఈ ఒక ప్రాక్టికల్గా అంటే ఆ ఒక వ్యక్తి నిఛాయ అనేటువంటి ఈ పదాంతో వాటిని ఎలా చేయాలి అని అంటే తపస్సు, సాధ్యాయనము, ఈశ్వర ప్రణిధానము అనే 3 కర్మలు, 3 అభ్యాసాలని పతంజలి మహర్షి దీని గురించి చెప్పటం జరిగింది. అంటే పతంజలి మహర్షి కన్నా కూడా యమధర్మరాజు ముందైనటువంటి వాడు. కానీ ఇక్కడ ఈ పదాన్ని ఎందుకు క్రోడీకరించడం జరిగిందంటే ఎవరని చెప్పినా కూడా గౌతమ మహర్షి ఎలాగైతే చెప్పినటువంటి పదాలను యమధర్మరాజు చెప్పుకొచ్చాడో అట్లాగే ఇక్కడ పతంజలి గారు చెప్పినటువంటి ఏదైతే పదాలు ఉన్నాయో వీటిని కూడా యమధర్మరాజు గారు చెప్పబట్టే లోకంలోకి వచ్చి ఈ విషయాన్ని పతంజలి గారు చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. తపస్సు అనేటువంటి దానితో ఈ యొక్క ఏదైతే నిచిచ్ఛాయ అనేటువంటి పదం ఉందో ఈ విధిత్వ అంటే ఈ తల్లి తండ్రి గురువు ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానంతో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని విధిత్వ అనేటువంటి విషయంతో తెలుసుకొని నిచాయ అనేటువంటి ఈ యొక్క పదంతో ఈ తపస్సు, సాధ్యాయనము, ఈశ్వర ప్రణిధానం అనేటువంటి ఈ 3 క్రియలు అనేటువంటి పనులు చేయటం ద్వారా ఈ పతంజలి గారు కూడా చెప్పినట్లుగా వీటి ద్వారా మాత్రమే భగవంతుడు అనేటువంటి వాడిని మనం పొందటం జరుగుతుంది. సొంత అవసరాలు అనేటువంటివి లేకుండా వాటిని తగ్గించుకోవటము, తన జీవితం ఇతరులకు ప్రయోజనకరంగా రూపొందించే తీరులో జీవించడము తపస్సుగా పేర్కొనడం జరుగుతోంది. అంటే స్వలాభము అనేటువంటిది లేకుండా ఏ పని చేసినా కూడా అది తపస్సుగా భావించి చేస్తేనే దాన్ని ఏ పని చేసినా కూడా జీవితంలో ప్రయోజనాలను కోరుకోకుండా చేస్తే దాన్ని తపస్సుగా తీసుకోమని చెప్పేసి చెప్పటం జరుగుతోంది. మంచి గ్రంథాలు అయినటువంటి వాటిని మంచి గురువుల ద్వారా ఉపదేశాలను పొంది ఆ ఒక్క అర్థాలు వాటిలో ఉన్నటువంటి భావాలని తెలుసుకొని ఆత్మవిచారణ వంటి సాధ్యాయనం ద్వారా గురువు ద్వారా కూర్చుని సాధ్యాయనం ద్వారా పరిగణించబడాలి అనేటువంటి విషయాన్ని
ఇక్కడ ఈ యమధర్మరాజు గారు చెప్పటం జరుగుతోంది. సాధ్యాయనము అంటే గురువుతో కూర్చుని గురువు ఎలాగైతే చదువుతున్నారో అలాగ తను కూడా ఆ ఒక్క ధ్వని, ఆ ఒక్క శబ్దాన్ని ప్రస్ఫుటంగా చెప్పేటువంటి దాన్ని మాత్రమే సాధ్యాయనము అని చెప్పేసి అని అంటాము. గురువుగారు ఎలా మాట్లాడితే అలా మాట్లాడాలి, ఎలా చదివితే అలా చదవగలిగేటువంటి దాన్ని మాత్రమే సాధ్యాయనం అంటారు తప్పితే ఇది గురువుగారిని అనుకరించటము, మిమిక్రీ చేయటం కాదు. గురువుగారు ఎలా చేశారో అలా చేయటానికి ఈ ఒక్క విద్యార్థి ఆ ఒక్క స్వరస్థానాలని తప్పకుండా ఏ స్వరానికి ఎక్కడ ఏ స్థానం ఉందో తెలుసుకొని అతను చెప్పటాన్నే దీన్ని సాధ్యాయనము అని చెప్పేసి అంటారు. ఈ రకంగా ముగ్గురి తోడ్పాటుతో 3 అభ్యాసాలు చేసే వ్యక్తికి భగవంతుణ్ణి పొందటానికి అవకాశం కలుగుతుంది. ఇటు తల్లి ద్వారా, తండ్రి ద్వారా, గురువు ద్వారా ఈ యొక్క విధిత్వ అనేటువంటి దీని మూలంగా భగవంతుడు అనేటువంటి వాడిని తెలుసుకుని నిఛాయ అనేటువంటి దీంతో ఈ యొక్క తపస్సు, సాధ్యాయనము, ఈశ్వర ప్రణిధానం అనేటువంటి వాటితో మాత్రమే వీటిని పొందటం జరుగుతుంది. బ్రహ్మం నుంచి ఉద్భవించిన వాడు నిరాకార నిర్గుణ పరమోత్కృష్ట స్థితిలో భగవంతుడు బ్రహ్మంగా విరాజిల్లుతున్నాడు. ఇతనికి రూపం లేదు, రంగు లేదు, వాసన లేదు, కంటికి గోచరించడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదట తెలుసుకోవలసిన విషయం ఏంటంటే బ్రహ్మం అనేటువంటిది ఈ బ్రహ్మంలో నుంచి ఉద్భవించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు నిరాకార నిర్గుణ పరమోత్కృష్ట స్థితిలో భగవంతుణ్ణి బ్రహ్మంగా విరాజిల్లుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. బ్రహ్మ అనేటువంటి వాడు ఎలా ఉన్నాడంటే విరాజిల్లుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. సాధారణ మానవులు అర్థం చేసుకోదగ్గ స్థితిలో ఫలానా రూపంలో ఫలానా గుణంతో ఉన్న స్థితిలో భగవంతుడు, దేవుడు, శివుడు, విష్ణువు, దేవి మొదలైన వివిధ నామాలను ఆపాదించుకుంటూ ఈ స్థితిలో ఉన్న భగవంతుడిని మనిషి పొందుతున్నాడు. తను ఏ విధంగా మానసికంగా అయితే తను అనుకుంటున్నాడు ఆ మానసికంగా అనుకుంటున్నటువంటి ఆ రూపంలో మాత్రమే అతను ఆ యొక్క దైవాన్ని చూసి ఆ దైవంలో శివుడైతే శివుడు, విష్ణువు అయితే విష్ణువు, బ్రహ్మ అయితే బ్రహ్మ, లేకపోతే అమ్మవారు, దేవి అయితే దేవి అనేటువంటి వీటిని వీడు ఆపాదించుకుని జీవుడు ఆపాదించుకుని ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణముతో వీటికి ఒక ఆకారాన్ని ఈ గుణత్రయంతో ఆకారాలు ఏర్పడతాయి. ఈ గుణత్రయంతో ఏర్పడినటువంటి ఆకారాలను మాత్రమే ఈ యొక్క జీవుడు పూజించే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ శివుడుగాను, విష్ణువుగాను, దేవిగాను మొదలైన వివిధ నామాలను ఆపాదించుకుంటున్నాడు. అక్కడ ఏ ఒక్క రూపాలు కూడా ఆ ఒక బ్రహ్మ అనేటువంటి పదంలో నుంచి వచ్చినటువంటి వాటికి ఏ విధమైనటువంటివి లేవు. అది విరాజిల్లుతున్నటువంటిది తల్లి తల్లిగానే ఉంటుంది తప్పితే కంటికి గోచరమయ్యేటువంటి స్త్రీ రూపం ఏదైతే ఉందో అది తల్లిగా అనుకుంటున్నా కానీ బ్రహ్మ అది కాదయ్యా. బ్రహ్మ అనేటువంటి వాడికి రూపం లేదు, నామం లేదు, ఏమీ లేదు, స్థలం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నువ్వు బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయము అని చెప్పేటువంటి విషయాన్ని చెప్తూ ఈ గుణత్రయంతో కలిపినటువంటి సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో ఈ యొక్క జీవుడు ఏమనుకుంటున్నాడంటే శివుడుగాను, విష్ణువుగాను, అమ్మవారుగాను అనుకుంటూ వాళ్ళని మాత్రమే తను పూజిస్తున్నాను అనుకుని చెప్పేసని ఆ యొక్క రూపాల్ని భగవత్ రూపాలుగా అని అనుకుంటున్నాడు. కానీ భగవంతుడికి ఏ విధమైనటువంటి రూపము లేదయ్యా. కనుక కర్మఫలం ఏమిటి అంటే ఈ యొక్క క్రియాఫలం ఏమిటంటే చెక్కు చెదరనటువంటి శాంతి. భగవంతుని మూలంగా కాకుండా వేరే దేని ద్వారైనా లభించే శాంతి స్థిరమైనది కాదు. శాంతి కావాలి అనేటువంటి పరిస్థితి వస్తే ఆ శాంతి భగవంతుడి ద్వారా మాత్రమే
అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ సత్వగుణము, రజోగుణము, ఈ యొక్క తమో గుణాల్లో నుంచి మనం ఒక రూపాన్ని తీసుకుని ఆ ఒక రూపాన్ని మనం ఆరాధించటం మూలంగా చెక్కు చెదరైనటువంటి ఆ ఒక ఏదైతే శివుడైతే శివుడు, విష్ణువు అయితే విష్ణువు, అమ్మవారైతే అమ్మవారుగా ఉండి ఆ వాళ్ళని పూజించడం మూలంగా చెక్కు చెదరినటువంటి శాంతి లభిస్తుందయ్యా. భగవంతుని మూలంగా కాకుండా, ఈ యొక్క రూపాల మూలంగా కాకుండా ఇంకా ఏ విధమైనటువంటి వాటి మూలంగా కూడా శాంతి అనేటువంటిది స్థిరంగా లభించదు. కొన్ని బాహ్య కారణాల ద్వారా లభించే శాంతి ఆ కారణం తొలగిపోగానే కరువైపోతుంది. ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఒక అందమైనటువంటి ఒక భార్యని పొందితే ఒక ఆనందాన్ని పొందటం జరుగుతుంది. ఆ ఆనందంలో నుంచి కొంతసేపు మాత్రమే అతను శాంతిని పొందగలుగుతాడు. ఇది ఈ అందమైన భార్య మూలంగా ఒక స్థిరమైన స్థితిలో ఇది అశాంతికి మూల కారణం అవుతుంది. తన మాటకి తన భార్య ఎదురు చెప్పినప్పుడు అప్పటిదాకా ఉన్నటువంటి శాంతి అశాంతిగా మారిపోయి అతను అశాంతికి లోనవుతాడు. కాబట్టి ఇలాంటివి శాంతికి స్థిరమైనటువంటి వస్తువులు కాదు. అందంతో కూడినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏవీ కూడా శాంతికి స్థిరమైనటువంటివి కావు. భగవంతుడు మాత్రము అది ఏ రూపంలోనూ తీసుకున్నప్పటికీ కూడా అది నీకు శాంతిని ప్రసాదిస్తుంది అని చెప్పేసని ఈ యొక్క యమధర్మరాజు గారు చెప్పడం జరిగింది. ఆ కారణంగా తొలగిపోగానే కరువైపోతుంది. కానీ భగవంతుని పొందటం వలన లభించే శాంతి దేనివల్ల కూడా దేనివల్ల కూడా నశించదు. ఒక శివుణ్ణి పూజిస్తున్నామంటే ఒక నమ్మకం చమకం వీటితో కూర్చుని ఆనందంగా ఒక అభిషేకాన్ని చేస్తే ఆ ఆనందంలో నుంచి శాంతి అనేటువంటిది లభిస్తుంది. ఒక విష్ణువుని తీసుకుని పూజిస్తూ ఉంటే ఒక విష్ణు సహస్రనామంతోనూ ఒక విష్ణు సహస్రంతోనూ అతని తోమాలతోనూ పూజిస్తే దానిలో నుంచి కూడా ఆనందం వచ్చి దాంతో శాంతి కూడా కలుగుతుంది. ఒక అమ్మవారి పూజ చేస్తున్నామంటే ఒక కోటి కుంక పూజ అనేటువంటిది పెట్టుకుని చేస్తూ ఉంటే ఆ కుంకంతో పూజ చేస్తూ ఉంటే ఆ ఒక స్వరూపమైనటువంటి లలిత కానీ, లక్ష్మి కానీ, త్రిపుర సుందరి కానీ, బాల కానీ ఎవరినైనా ఒక రూపాన్ని తీసుకుని పూజిస్తూ ఉంటే ఆ పూజ మూలంగా లభించేటువంటి ఆనందంలో నుంచి శాంతి వస్తుంది. ఆ శాంతి ఎప్పుడూ కూడా నశించదయ్యా. అది ఎప్పుడూ కూడా పూర్తిగా ఆ ఒక్క జీవుడు ఆ ఒక్క దేహాన్ని వదిలేంత వరకు కూడా ఉంటుంది. కనుక ఇటువంటి ఏదైతే శాంతిని పొందుతున్నాడో దానినే స్వర్గము అని చెప్పేసి అంటారు. కనుక ఈ స్వర్గము అనేటువంటిది ఎక్కడో ఆకాశంలో ఉన్నది అనేటువంటిది నువ్వు అనుకోవద్దు. ఏదైతే ఎక్కడైతే ఈ యొక్క జీవుడికి, ప్రాణానికి, ఆత్మకి, బుద్ధికి శాంతి ఇస్తోందో, ఉపశమనాన్ని ఇస్తోందో ఆ ప్రదేశాన్నే స్వర్గం అని చెప్పేసి అంటారు. నచికేత, నీకు నేను చెప్పినటువంటి ఈ విద్య ద్వారా ఈ మానవులు ఇక నుంచి ఈ యాగాన్ని కాకుండా ఈ విద్య ద్వారా స్వర్గాన్ని పొందటానికి అర్హులవుతారు. కనుక ఇటువంటి ఈ యొక్క విద్య ద్వారా స్వర్గాన్ని పొందవచ్చు. ఈ యొక్క నచికేత యాగాన్ని ఇక నుంచి నచికేత యాగంగా కాకుండా నచికేత విద్యగా చేయమని చెప్పేసి ఈ యొక్క శ్లోకంలో చెప్పటం జరిగింది. కేవలం నచికేతుడు అనేటువంటి అతను ఏదో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. యమధర్మరాజు కనిపించాడు కదా, స్వర్గం అంటే ఎలాగుంటుంది, నాకు ఆ స్వర్గం గురించి చెప్పవయ్యా అన్నాడు అనేటువంటిది కాదయ్యా. ఇక్కడ శాంతి ప్రవచనం అనేటువంటిది ఎలాగుంటుంది, శాంతి ఎలా లభిస్తుంది, జీవులు శాంతిని ఎలా పొందుతాయి, ఏ రూపాన్ని చూసి పొందుతాయి, దీనికే పోతనామాచ్యుల వారు ఒక పద్యాన్ని చాలా చక్కగా రాశారనమాట. ఏ రూపంబున దీనిగెళ్తూ ఇట మీదేల్పు దిందింతు అని చెప్పేసి గజేంద్ర మోక్షంలో రాసుకొచ్చాడు. ఏ రూపంలో దీన్ని కొలవాలి, ఆ కొలిచినప్పుడు కదా నాకు ఈ యొక్క మొసల్ని ఆ ఒక రూపం సంహరిస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా
పోతరామాచ్యుల వారు గజేంద్ర మోక్షం అనేటువంటి కథలో ఈ యొక్క పద్యాన్ని రాయటం జరిగింది. కనుక నచికేత, నీవు ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా ఈ తల్లి, తండ్రి, గురువు అనేటువంటి ఈ ముగ్గురిని కూడా ఆనందపరుస్తూ ఈ ముగ్గురి ద్వారా మాత్రమే భగవత్ స్వరూపాన్ని మనం పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని రూఢీ చేసుకుని, ఈ రూఢీ చేసుకున్నటువంటి దాన్ని విధిత్వ అని చెప్పేసి అంటారు. ఈ విధిత్వ నుంచి నీవు ఇక్కడ ప్రారంభిస్తే ఈ నిచాయ అనేటువంటి ఈ పదం నీవు ప్రారంభించటానికి, ఒక పని చేయటానికి పనికొస్తుంది. కాబట్టి ఇలా చేసినప్పుడు మాత్రమే నీకు శాంతి అనేటువంటిది మానసికంగాను, భౌతికంగాను, శారీరకంగాను లభిస్తుంది. కాబట్టి దాన్ని మాత్రమే స్వర్గం అంటారు తప్పితే స్వర్గం అనేటువంటిది ఎక్కడో ఉంది. ఆ స్వర్గంలో ఇంద్రుడు ఉంటాడు. ఆ ఇంద్రుడి దగ్గర రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అనేటువంటి వాళ్ళు ఉండి వాళ్ళేవో నృత్యాలు చేస్తూ ఉంటారు అనేటువంటిది ఇది చాలా తెలివి తక్కువ అనేటువంటి విషయము. ఆనందానికి మూలమైనటువంటిది ఏంటంటే శాంతి అనేటువంటిది మాత్రమే. కాబట్టి ఇక్కడ ఈ నృత్యాలు చేసేటువంటి ఈ నర్తకీమణులని ఒక స్త్రీ స్వరూపంగా తీసుకుని, అంటే ఇక్కడ ప్రకృతిని ఒక శాంతి స్వరూపంగా తీసుకుని చెప్పటం జరిగింది. కాబట్టి నీ యొక్క జ్ఞానులకి ఇంతకన్నా కూడా ఎక్కువగా దీని గురించి మేము విశదీకరించేటువంటి పరిస్థితిలో లేము. నీకు సూక్ష్మబుద్ధి కలవాడివి కాబట్టి స్వర్గం అనేటువంటి ప్రదేశము లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రూఢిగా చెప్తున్నటువంటి విషయము. ఈ యొక్క స్వర్గము అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క ఆత్మలో ఉన్నటువంటి అగ్ని ద్వారా ఈ యొక్క హృద్గృహలో ఉన్నటువంటి దీన్ని ఆరాధించటం మూలంగా మాత్రమే ఈ శాంతి అనేటువంటి ఈ తల్లి, తండ్రి, గురువు వీళ్ళ ద్వారానే వస్తుంది. ఈ యొక్క గుణత్రయమైనటువంటి సత్య, రజో, గుణ, తమో గుణాలన్నింటినీ కూడా నశింప చేసుకుని శాంతిని వాటింపజేసుకున్నప్పుడు మాత్రమే దానిని స్వర్గం అంటారు తప్పితే వేరే స్వర్గము అనేటువంటిది ఎక్కడా లేదయ్యా నచికేత. కనుక ఇటువంటి విషయాలను ఈ యొక్క యమధర్మరాజు గారు ఎలా చెప్పారో శ్రీ శంకరులకు కూడా అద్భుతంగా విశదీకరించడం జరిగింది. శ్రీ శంకరపాదుల వారు కూడా ఇటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మానవుడిలో ఎప్పుడైతే అజ్ఞానం పూర్తిగా నిండిపోయి ఉంటుందో, జ్ఞానం అనేటువంటిది నశించిపోయి పశువుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్వర్గం అనేటువంటిది ఎక్కడో ఉన్నది. స్వర్గానికి ఒక అధిపతి ఉంటాడు. ఆ స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అని అనుకుంటారు. జ్ఞానులెవ్వరూ కూడా, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళెవ్వరూ కూడా ఈ యొక్క స్వర్గము అనేటువంటిది ఎక్కడో ఉంటుంది అనేసి అని అనుకోరు. ఈ అజ్ఞానం నుంచి విడిపడుతున్నప్పుడు రాగద్వేషాల వంటి అరిషవర్గాల నుంచి విడివడి జీవించేటువంటి దాన్ని స్వర్గం అని చెప్పేసారంటారు. అజ్ఞానం, రాగ వంటి వాటికి లోనై మనం చేసే ప్రతి చర్య మనలను సంసారంలో పెనుగొన చేస్తుంది, మరుజన్మకు దారి తీస్తుంది. కోర్కెలు, ద్వేషము లేనివాడు జీవితం గడుపుతున్నప్పుడు జన్మరాహిత్యాన్ని కలగడం, మరణాన్ని జయించడం ఈ జీవితం గడుపుతున్నట్లే అవుతుంది అని చెప్పేసని శంకరాచార్యుల వారు చెప్పారు అని చెప్పేటువంటి విషయాన్ని ఇందులో విశదీకరిస్తూ, అంటే శంకరాచార్యులు గారు చెప్పారు అని అంటే ఇది యమధర్మరాజు గారు చెప్పినటువంటి విషయమే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. ఇక్కడ స్వర్గం అనేటువంటిది ఎక్కడా ఆకాశంలో ఎక్కడో ఇంకో స్థలంలో లేదు, ఉన్నది నీలోనే ఉన్నది. ఈ యొక్క ఆత్మాగ్ని ద్వారా హృదయగృహలో ఉన్నటువంటి అగ్నిని తెలుసుకొని ఈ యొక్క తల్లి, తండ్రి, గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది దానితో సాధ్యాయనం అనేటువంటి దాంతోనూ అనుచరణ చేసి తపస్సు, ఈ యొక్క సాధ్యాయనము, ఈశ్వర ప్రణిధానము చేసినప్పుడు మాత్రమే నీకు ఈ స్వర్గప్రాప్తి లభించి నీకు నిత్యమైనటువంటి ఆనందము అనేటువంటిది ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి పంచకోశ తత్వమైనటువంటి
ఆనందమయ కోసము విప్పారి ఆనందం వచ్చి శాంతిని కలగజేస్తుందయ్యా నచకేత. అంత తప్పితే స్వర్గమైనటువంటిది ఇంకా లేదు అనేటువంటి విషయాన్ని నేనుగా యమధర్మరాజుగా నీకు నేను చెప్తున్నటువంటి విషయము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క నచకేతుడికి చెప్పటం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ విన్నటువంటి మనము జ్ఞానవంతులమై ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటనాథుడి కృపా కటాక్షాలతో మనం జ్ఞానాన్ని పొంది మన నిత్య సత్యమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ అటువంటి యమధర్మరాజు గారు చెప్పినటువంటి స్వర్గంలో మనం ఉండటానికి ప్రయత్నం చేద్దామనుకుంటూ ఆ నచకేతుడికి చెప్పినటువంటి ఆ మార్గాన్ని అయ్యప్ప కూడా మనకి చూపించి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.